విశాఖ ఉత్తర నియోజకవర్గం వైపు వెళ్లారా? అక్కడ ప్రకృతి రమణీయతతో అలనారే ఓ కొండ ఉంటుంది. ఆ కొండను సీతమ్మధార కొండ అని అంటారు. అక్కడ సీతమ్మ కొలువై ఉందని భక్తుల నమ్మకం. సీతమ్మతో పాటు ఆ కొండకు రక్షణగా ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. ఆ ఆంజనేయ స్వామి ఆ ప్రాంతమంతా రక్షణ కల్పిస్తున్నట్లుగా నిటారుగా నిల్చొని ఉంటాడు. ఆ ప్రాంతంలో ఎక్కడి నుండి చూసినా ఆంజనేయ స్వామి అభయ హస్తమిస్తున్నట్లు కనిపిస్తాడు. మరి సీతమ్మధార ఆంజనేయ స్వామిపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ మీరు చూడండి. పచ్చని కొండలు, చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి రమణీయత అంతా ఆ కొండపైనే ఉన్నట్టుగా ఉంటుంది. ఆ కొండపైనే సీతమ్మ వారు ఉంటారు. ఆ కొండ విశాఖపట్నం నగరం ఎక్కడి నుండి చూసినా కనిపిస్తుంది. ఆ కొండపై కోనేరు ఉంది. ఆ కోనేటి నుండి నీరు కొండ కిందకొస్తూ ఉంటుంది. దీనినే సీతమ్మధార అంటారు. స్వయంగా సీతమ్మ వారు అక్కడ వెలిశారని భక్తుల నమ్మకం. ఆ సీతమ్మ వారికి తోడుగా ఉండేందుకు ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం 108 అడుగుల ఎత్తున కలిగి ఉండి చాలా దూరం నుండి విశాఖ నగరం నుండి చూస్తున్న భక్తులకు కూడా అభయహస్తం ఇస్తున్నట్లుగా ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి నగరం నుండి భక్తులు ప్రతి మంగళవారం, శనివారం అధిక సంఖ్యలో వస్తారు. ఈ విగ్రహం కొండపైన కట్టడంతో నగరంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. కొంతమంది ఉదయం లేచిన తర్వాత ఇంటిపైకి వచ్చి స్వామివారిని నమస్కరించుకుంటారు. నగరంలో ఎక్కడి నుంచి చూసినా ఈ విగ్రహం కనిపించడంతో స్వామివారికి నమస్కరించుకోవడానికి ఎంతో బాగుంటుందని నగరవాసులు కూడా చెబుతున్నారు. అధిక శాతం ఈ స్వామివారిని సిటీ నుండి చూడడం జరుగుతుంది. దీంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా ఆంజనేయ స్వామికి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10,000 తమలపాకులతో పూజా కార్యక్రమం జరుగుతుందని అర్చక స్వామి తెలిపారు. హనుమాన్ జయంతి రోజు ఎవరైనా ప్రజలు సీతమ్మ దారిలోని కొండపైకి వస్తే స్వామివారి దర్శన భాగ్యంతో పాటు విశేష పూజలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు ఇది సీతమ్మధార అని రావడానికి కారణం ఏంటంటే మన విశాఖపట్నానికి పంచదారులు ఉన్నాయి. ఆ పంచదారులలోని సీతమ్మధార ఒకటి సింహాచలం దారులు, 2 మాధవధార, ముందున రామధారి, ఇప్పుడు సీతమ్మధార అనమాట. ఈ సీతమ్మధారలోని వెనకాల చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉందండి మీదన. తర్వాత ఇదేంటంటే మా రాజుగారు అల్లూరు సత్యనారాయణ రాజు గారు, ఆయన ఫౌండర్తోని వాళ్ళకి ముందున కింద ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆయనకు చాలా హనుమాన్ భక్తుడు. ఆయన మనకేంటంటే ఇది తలమానికంగా సీతమ్మ వారి పేరంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఆ ధార ఉన్న ప్రదేశంలోని ఇక్కడ కట్టడానికని నిర్ణయించుకుని అనుకున్న విధానంగానే ఇక్కడ స్వామిని రావడం జరిగింది. ఇక్కడికి ఈ స్వామికి ఏంటంటే విశాఖపట్నం మీదకు మీరు ఇక్కడికి వచ్చి ఎవరు చూసినాడైనా విశాఖపట్నం మొత్తం అంతటినీ కూడా తన అభయహస్తంతో ఆదుకున్నట్టుగా ఉంటారు. ఇదేంటంటే అమ్మవారికి ఎప్పుడూ సీతారాములు అంటే ఆయనకు చాలా అభిమానం కాబట్టి భక్తితత్వంతో ఇక్కడికి స్వామి వచ్చారని మేము అనుకుంటాం. అదే ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే చేసినప్పుడు అది 10 మందికి కనిపించితేనే దాని ఎలివేషన్ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన లంక దాటేటప్పుడు మీ మీదకి ఉండి ఇప్పుడు ఇంత మీద నుండి అక్కడి నుంచి చూస్తే విశాఖపట్నం మొత్తం అంతటి కూడా తన ఆధీనంలో ఉన్నట్టుగా తన ఆశీర్వదిస్తున్నట్టుగా ఆంజనేయ స్వామి వారు కనబడుతుంది. మీకు ఒక మాట చూసుంటే స్వామిని ఇదేనంటే అలాగుండి స్వామిని ఎవరైతే ఇది దర్శనం భారీగా ఉండడం ఏంటంటే ఇంతంత అంతంత వటుడే అని చెప్పేసి అని ఈ స్వామి ముందు కిందన స్వామివారు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడికి స్వామివారు రావడం కట్టడానికి ఏంటంటే ఈ 3 జిల్లాల్లో ప్రస్తుతానికి ఇది మనకి చాలా పెద్దదైంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఖచ్చితంగా 108 అడుగులు ఉంటుంది. దీన్ని కూడా భారీ ఖర్చుతోని తర్వాత అంటే అత్యధికమైన శ్రమతోని రాత్రి పగలు కష్టపడి ఆయన నిర్వహించారు స్వామివారిని. ఇదేంటంటే ఇలాంటివి కట్టాలి అనుకుంటే వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరు ఇక్కడికి ఎవ్వరు వచ్చి చూసినా
మొత్తం సీతమ్మధారలో ఉన్న హనుమంతుడు విశాఖపట్నం మొత్తం అంతటిని కూడా తన చేతితోనే ఆశీర్వదిస్తున్నట్టు కనబడతారు. సీతమ్మధార కొండపై ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతతో పాటు కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పాలకులు ఈ దేవాలయాన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. పేరు సత్యనారాయణ. నేను సీతమ్మధారలో ఉంటాను. గత 2 సంవత్సరాలకు సీతమ్మధారలో ఉన్నాను. చాలాసార్లు ఈ 108 అడుగుల విగ్రహం ఆంజనేయ స్వామి చూడడానికి వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తే మీకు ఎన్నో ఉన్న భయాలన్నీ తొలిపోయినట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది. నేను రావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. నా సొంతంగా కొన్ని కోరికలు ఉంటాయి. ఈ విగ్రహాన్ని చూడగానే ఆ భయం వదిలిపోయి ధైర్యంగా ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తాడు ఆంజనేయ స్వామి అని నమ్మకం. కానీ ఇటువంటి విగ్రహం నేను 3 జిల్లాల్లో కూడా ఎంత పెద్ద విగ్రహం చూడలేదు. 108 అడుగులు చూడగానే ఒక అద్భుతమైన రూపం, మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో ధైర్యం వచ్చినట్టు ఉంటుంది. నా పేరు శైలజ అండి. యాక్చువల్గా ఈ 108 అడుగుల విగ్రహం ఫస్ట్ మా వారు అంటే రన్నింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆయన చూశారు. తర్వాత నేను కూడా వచ్చాను అనమాట. కానీ మేము సీతమ్మధారలో రైతు బజార్ దగ్గర ఉన్నప్పటికీ కూడా వాకింగ్ కోసం అక్కడి నుంచి ఇక్కడ డైలీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అన్నమాట. వీక్లీ 2 టైమ్స్ అయినా చూస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకు మొత్తం వైజాగ్ వ్యూ అంతా సీ పాయింట్ అండ్ ఇక్కడ బాగా మనకు ఆక్సిజన్ టవర్స్ కూడా బాగా కనిపిస్తుంటుంది అనమాట. బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి. For more videos like this, subscribe Big TV channel.